తాళ్లరేవు మండలంలో ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకంలో పనిచేస్తున్న పథక నిర్వాహకులకు భోజన పద్ధతులపై విద్యాశాఖ ఆధ్వర్యంలో అవగాహన సదస్సు తాళ్లరేవు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో మండల విద్యాశాఖ అధికారిని ఉమా ఆధ్వర్యంలో జరిగింది. తాళ్లరేవు మండలంలో ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకంలో పనిచేస్తున్న పథక నిర్వాహకులకు భోజన పద్ధతులపై విద్యాశాఖ ఆధ్వర్యంలో అవగాహన సదస్సు తాళ్లరేవు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో మండల విద్యాశాఖ అధికారిని ఉమా ఆధ్వర్యంలో జరిగింది. ఈ కార్యక్రమంలో మండలానికి చెందిన అన్ని పాఠశాలల్లో పనిచేస్తున్న కార్మికులు హాజరై వారికి ఎంఆర్పీలు పూర్తి అవగాహన కల్పించారు. మీరు కూడా జాగ్రత్త తీసుకుంటూ మరి డ్రెస్ కోడ్ ఏదైతే ఉందో క్యాప్ కానీ లేదా గ్లౌస్ కానీ ప్రభుత్వం ఈరోజు డొక్కా సీతమ్మ పిఎం పోషణ పథకం మిడ్ డే మీల్ మధ్యాహ్నం భోజన పథకంలో భాగంగా శిక్షణ కార్యక్రమం అనేది ఒకరోజు శిక్షణ కార్యక్రమం అనేది ఏర్పాటు చేయడం జరిగింది. మీరు వంటలు నిరంతరం చేసినా కూడా శిక్షణ అనేది కంపల్సరీ ఉండాలి. కాబట్టి మరి ప్రభుత్వం ద్వారా అనేక జాగ్రత్తలు సూచనలు సలహాలు చెప్పడం జరిగింది మీ అందరికీ. అవన్నీ పాటిస్తూ మరి పాఠశాలలో విద్యార్థులు అందరూ కూడా మీ పాఠశాల రోజు ఎంతమంది అయితే హాజరవుతారో 100 మంది హాజరైతే 100 మంది భోజనం చేసే విధంగా చెయ్యాలి. తద్వారా విద్యార్థి యొక్క ఆరోగ్యానికి అది స్ట్రాంగ్ గా ఉండడానికి మీరే అవకాశం కల్పించినట్లు అవుతుంది. అట్ ది సేమ్ టైం మీకు కూడా ఆ మీల్ స్టేక్ ఏదైతే ఉందో భోజనం చేసేదాన్ని బట్టి డబ్బులు వస్తాయి. 800 రోజులున్నా 400 మంది భోజనం చేస్తే 400 మంది భోజనం చేసిన దానికి అమౌంట్ వస్తుంది. అంటే మీరు ఎంత పోతుంది 400 మంది అంటే ఎంత వస్తుందో అంత పోతున్నట్టు మీ దగ్గర అమౌంట్ మీదే పోతుంది. కాబట్టి ఆ విధంగా పెంచుకుని మీరు చేసుకుంటే మీకు అమౌంట్ కష్టపడి చేసుకున్నారు కాబట్టి అవకాశం ఉంటుంది. విద్యార్థులను కూడా ఒక స్ట్రాంగ్ స్టూడెంట్ గా తయారు చేయడానికి అవకాశం ఉంటుంది. ఎందువల్లంటే మన ప్రభుత్వ పాఠశాలకు వచ్చే విద్యార్థులు ఎక్కువ శాతం మరి పేద విద్యార్థులు వస్తారు. ఆ తల్లిదండ్రులు ఉదయం వాళ్ళ యొక్క జీవనోపాధి రీత్యా పనులకు వెళ్ళిపోతారు. కొంతమంది విద్యార్థులు టిఫిన్ చేయకుండా పాఠశాలకు వచ్చే అవకాశం ఉంటుంది. ఆ రోజు ఇన్ కేసు మీరు చెయ్యరుగా 100% అందరూ బాగా చేస్తున్నారు. ఒక రోజు ఏదైనా అన్నం జావ అయిపోయి మానేస్తే ఆ రోజంతా మాత్రం అవకాశం కల్పించడం మీరే అవుతారు.